వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. వేసవిలో బాటసార్ల కోసం మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు గొప్ప విశేషమని అన్నారు. కోపెల్లవారి సత్రం వంశ పారంపర్య ధర్మకర్త ఆలయ చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ దంతులూరి జగన్నాథరాజు 4వ కుమార్తె స్వర్గీయ అల్లూరి సూరాయమ్మ వేసవిలో బాటసార్ల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం నిమిత్తం 3.94 సెంట్లు భూదానం చేశారని, దాత ఆశయాల మేరకు వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పద్మావతి వెంకటేశ్వర దేవాలయం నందు కోపెల్లవారి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ దంతులూరి జగన్నాథరాజు గారి 4వ కుమార్తె అయిన కీర్తిశేషులు అల్లూరి సూరమ్మ గారు వేసవిలో బాటసార్లు దాహర్తి తీర్చుటకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. సదరు చలివేంద్రం నిమిత్తం 3 ఎకరాల 94 సెంట్లు భూమి దానం చేసి ఉన్నారు. సదరు దాత ఆశయం మేరకు వేసవిలో ప్రతిరోజు 40 లీటర్లు పెరుగుతూ మజ్జిగ చేసి చలివేంద్రం ద్వారా అందరికీ దాహార్తి తీరుస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు చలివేంద్ర కార్యక్రమం ఎమ్మెల్యే గారు అయినటువంటి అంజిబాబు గారు ఇతర ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమానికి రావటం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ సత్రంకి సంబంధించి ప్రతి కార్యక్రమానికి కూడా ముందుగా జోగి జగన్నాథరాజు గారు, వారి భార్య లక్ష్మీ నరసింహ గారుల పేర్లు ప్రతి కార్యక్రమానికి తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటితో పాటు మంత్రి వెంకటభద్రరాజు గారు, సీతయ్యమ్మ గారు, అల్లూరి సూరయ్య గారు, వారి భర్త వెంకటరాజు గారు, వారి పేర్లు ఎప్పుడూ ప్రతి కార్యక్రమంలోనే తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఎన్నో దశాబ్దాల క్రితం ఇంచుమించుగా ఒక 90-115 సంవత్సరాల క్రితం జరిగిన ఏర్పాటు ఇది. అంచేత ఏంటంటే అది ప్రత్యేకంగా ఈ అల్లూరి సూరయ్య గారు మా తాతగారు అయినటువంటి వెంకటభద్రరాజు గారి ప్రోత్సాహంతో మా కోపెల్ గ్రామంలో కొంత భూమి ఏర్పాటు చేశారు, 3 ఎకరాల 94 సెంట్లు. దాని మీద ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మాకు ముందు కొద్ది రోజుల్లో మాకు ఒక సత్రం సంబంధించి ఒక బృహత్తరమైన కార్యక్రమం కూడా ఉంది. ఎలాగంటే కాంప్లెక్స్ నిర్మాణం, అది కంప్లీట్ జాగ్రత్తగా అందరి సహకారంతో, డిపార్ట్మెంట్ వారి సహకారంతో అది పూర్తి చేసుకున్న తర్వాత ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఉన్నాము. దీని ఎంతో చరిత్ర ఉన్న ఈ కోపెల్లవారి సత్రంలోని ఆశయాలను నిలబెట్టడానికి దానికి కూడా విశేషమైన కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. దీనికి లోకల్గా సహకరిస్తున్న అందరి నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 10 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున సీతారాముల వారిని విశేషంగా అలంకరించి ద్వాదశరాధన పూజా కార్యక్రమాలు, ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విపత్తుల నిర్వహణలో భాగంగా విజయనగరం భోగాపురం మండలం చేపల కంచేరు ఎంపీయూపీ పాఠశాల వద్ద భూకంపంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భూకంపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏలూరుపాడులో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సురక్షిత తాగునీరే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. కూటమి పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి ధ్వజం. చిన్నారుల్లో మహనీయుల జీవితాల స్ఫూర్తి నింపి దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.